గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా వ్యామగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు 9 నెలల అనంతరం తిరిగి భూమిపైకి చేరుకున్న ఈ ఇద్దరు వ్యామగాములను భూమికి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ను చేపట్టాయి. మార్చి 17న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ క్రూ డ్రాగన్ను ఆదివారం ఐఎస్ఎస్కు విజయవంతంగా చేరింది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తరువాత అందులోని 4 వ్యామగాములు ఐఎస్ఎస్లోకి ప్రవేశించారు. అనంతరం వీరికి బాధ్యతలు అప్పగించిన సునీత విలియమ్స్ విల్మోర్లు భారత్ కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 తిరుగు ప్రయాణమయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 2:41 ప్రవేశించింది. తర్వాత దాని ఇంజన్లను ప్రజ్వలింపజేశారు. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠం నెలకొంది. తొలుత గంటకు 17,000 మైళ్ళ వేగంతో వ్యామనౌక భూమి దిశగా పయనించింది. భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచూట్లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. క్రమంగా వేగం తగ్గించుకుంటూ గంటకు 116 మైళ్ళ వేగంతో 4 పారాచూట్లు సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్ సురక్షితంగా దిగింది. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3:27 వ్యామనౌక భూమికి చేరింది. అనంతరం నాసా అమెరికా నౌకదళ సిబ్బంది క్యాప్సూల్ వద్దకు చేరుకొని దాన్ని వెలికి తీసి అందులోని వ్యామగాములను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరిని హాస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 4 గంటల పాటు వైద్య పరీక్షలు జరుగుతాయి. తరువాత వారిని హెలికాప్టర్లో అక్కడి నుంచి తరలిస్తారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు నాసా వ్యామగామి నిక్ హెగ్, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్కు చెందిన గోర్బ్నోవ్లు భూమికి చేరుకున్నారు. డ్రాగన్ క్యాప్సూల్కి నిక్ హెగ్ కమాండర్గా వ్యవహరించారు. కాగా సునీత విలియమ్స్ మూడోసారి తన అంతరిక్ష యానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి మహిళా వ్యామగామిగా సునీత విలియమ్స్ చరిత్ర సృష్టించారు. తొలిసారి 2006, తర్వాత 2012లో రెండోసారి వెళ్లారు. మూడోసారి గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్లైనర్ వ్యామనౌకలో అంతరిక్షానికి వెళ్లి చిక్కుకుపోయారు. భూమికి సురక్షితంగా చేరుకున్న అనంతరం సునీత విలియమ్స్ బృందం అందరికీ హాయ్ చెప్పింది. తరువాత సహాయక సిబ్బంది బృందం భద్రతా పరీక్షల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ను తెరిచి లోపల నుంచి వ్యామగాములను బయటకు తీసుకొచ్చారు. ముందుగా నిక్ హెగ్, గోర్బ్నోవ్లు, వారి తరువాత సునీత విలియమ్స్ విల్మోర్లు బయటకొచ్చారు. స్ట్రెక్చర్పై వారిని ఎక్కించి లోపలికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి హెలికాప్టర్లో ఎయిర్పోర్ట్కు తరలించి హాస్టన్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతరిక్షంలో 0 గురుత్వాకర్షణ శక్తి వల్ల సుదీర్ఘకాలం అక్కడ ఉండే వ్యామగాముల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తికి వారు తిరిగి అలవాటు పడడం అంత సులభం కాదు. ఈ క్రమంలో వ్యామగాములకు ఎముకలు విరిగే ముప్పు ఎక్కువ. అవి నయం కావడానికి ఎక్కువ కాలం పడుతుందని చెబుతున్నారు. గత 288 రోజులుగా అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవాలని భారత్లోని ఆమె సొంత రాష్ట్రం గుజరాత్లోని బంధువులు యజ్ఞం, పూజలు నిర్వహించారు. సునీత విలియమ్స్ పూర్వీకులు జలాసన్లో ఉంటున్నారు. ఆమె రాకపై సునీత సోదరుడు దినేష్ రావల్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా సోదరి సునీత విలియమ్స్ రాక కోసం మేమెంతో ఎదురు చూస్తున్నామని చెప్పారు. తమ కుటుంబంతో సహా ప్రతి ఒక్కరూ భారతీయుడు సంతోషంగా ఉన్నారని, ఆమె సురక్షితంగా భూమికి చేరుకోవాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. ఇది మాకు ఎంతో చిరస్మరణీయమైన రోజని, దేశం గర్వించదగ్గ రోజని తెలిపారు.